విద్యార్థులందరూ కూడా 100% ప్లేస్మెంట్ అవుతారు. అదేవిధంగా వీరికి ఉన్నత విద్యా అవకాశాలు కూడా అవకాశం ఉంది. ఒకేషన్ చేసిన వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసుకొని అటు ఇంజనీరింగ్ సైడ్లో బయోటెక్నాలజీ అనే కోర్సులో జాయిన్ కావచ్చు. అదేవిధంగా ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ అనే కోర్సులో జాయిన్ కావచ్చు. అదేవిధంగా ఫార్మసీ కోర్సులో కూడా జాయిన్ అవడానికి రీసెంట్గా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అనుమతులు జారీ చేశారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఒక బ్యాచిలర్ కోర్సు కూడా 4 years కోర్సు కంప్లీట్ చేసుకొని యూనివర్సిటీ కాలేజ్లో భాగంగా డిగ్రీ కోర్సు బట్టి లాటరల్ ఎంట్రీ విధానంలో ఎందుకంటే 2 years వొకేషనల్ కోర్స్ చేశారు కాబట్టి సెకండ్ ఇయర్లో డైరెక్ట్ వీళ్ళు ఫార్మసీలో కానీ బయోటెక్నాలజీ కానీ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్లో కానీ అగ్రికల్చర్లో కానీ వీళ్ళు డైరెక్ట్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా విద్యార్థులకు అదే తెలియజేశాము. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు జాబు, తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు జాయిన్ కావాల్సిన వాళ్ళు అందరూ కూడా ఇటువంటి కోర్సులో జాయిన్ కావాలని మనకు భవన్లోనే వాత్సల్య విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్, తర్వాత ఫార్మసీ, పాలిటెక్నిక్ ఇవన్నీ కోర్సులు ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఎవరైతే వొకేషనల్ కోర్స్ చేసే వాళ్ళు పాలిటెక్నిక్లో కూడా సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. అదేవిధంగా మా వాత్సల్య పాలిటెక్నిక్లో చాలా మంది విద్యార్థులకు గవర్నమెంట్ విద్యార్థులందరికీ కూడా మేము అవకాశం కల్పిస్తున్నాము. అదేవిధంగా బీటెక్లో కూడా ఈ సంవత్సరం మేము బయోటెక్నాలజీ కోర్సు, బీటెక్ బయోటెక్నాలజీ, అదేవిధంగా బీటెక్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ కోర్సు కూడా ప్రవేశపెడుతున్నాము. వాటికి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వొకేషనల్ కోర్స్ చేసిన విద్యార్థులందరూ కూడా వాళ్ళకి అవకాశం కల్పించినట్టు. కాబట్టి ఆ విధంగా మేము బీఫార్మసీలో కూడా బీఫార్మసీ అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము సరౌండింగ్లో ఉన్న అన్ని ప్రాంత విద్యార్థులకి అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లానే కాకుండా రాష్ట్రం నలుగురు నుంచి కూడా కళాశాలకి ఇస్తున్నారు. అటు వొకేషనల్ విద్యలో కానీ టెక్నికల్. ఈరోజు విజ్ఞాన వొకేషనల్ జూనియర్ కళాశాల భువనగిరి నందు వైఎస్ఆర్ ఫంక్షన్ నందు మా విద్యార్థులు ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఫేర్వెల్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు. విద్యార్థులు వారి యొక్క ప్రవర్తన అనేది ఈ 2 సంవత్సరాల్లో మేము వాళ్ళని ఎప్పుడు దగ్గరగా గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు విద్యార్థులు మా కళాశాల నుంచి వెళ్ళిపోతున్నందుకు వారి కోర్సు పూర్తి చేసుకొని సంతోషంగా వెళ్తున్నా కానీ వారితో మాకున్న సంబంధానికి మాకెంతో బాధగా ఉంది. అయినా కానీ వారి యొక్క ఎడ్యుకేషన్లో వారితో పై స్థాయికి రావాలని, తర్వాత విద్యార్థులకి మేము ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉంటాం. విజ్ఞాన వొకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా జాబ్ మేళాల్లో ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగావకాశం వచ్చే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటాము. మా కళాశాలలో రాష్ట్రంలో లేనటువంటి అన్ని విభాగాల్లో ఉన్నాయి కోర్సులు. MPHW, MLT, అగ్రికల్చర్, CSE, డైరీ, తర్వాత ఫిజియోథెరపీ, ఎలక్ట్రికల్ టెక్నాలజీ, CSE తదితర కోర్సులు మా కళాశాలలో ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెంటర్లోనే ఇన్ని కోర్సులు ఉన్న కళాశాల మన రాష్ట్రంలో ఈ విజ్ఞాన వొకేషనల్ జూనియర్ కళాశాల అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. చదువుతో పాటు ఆటపాటల్లో ఉత్తేజంగా ఉండాలని చెప్పేసి వారి యొక్క ఆట విడుపు కోసం కూడా ఈ కార్యక్రమాలను ఎవ్రీగా నిర్వహిస్తూ ఉంటాము. మా విద్యార్థులకి ఎప్పుడు కూడా క్రీడలతో పాటు
ఎడ్యుకేషన్లో మంచి ర్యాంకులు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాము. ఆల్రెడీ జిల్లా రాష్ట్ర స్థాయి ర్యాంకులతోటి విజ్ఞాన వొకేషనల్ కళాశాల ముందుందని ఈ సభోపంగా తెలియజేస్తున్నాం. వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భువనగిరి కళాశాల ఫౌండర్ చైర్మన్ స్వర్గీయ శ్రీ దరికల అనంతరాములు గారు, వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క అనుబంధ విద్యా సంస్థ శ్రీ విజ్ఞాన వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఈరోజు సీనియర్ విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మనకి ఫేర్వెల్ పార్టీ వచ్చి సెలబ్రేషన్ కావాలి. ఎందుకంటే వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ వీడ్కోలు సమావేశంలో విద్యార్థులు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళు వీడ్కోలు వలుపుతూ వాళ్ళు నెక్స్ట్ ఈ వొకేషనల్ కోర్సు అంటేనే జాబ్ ఓరియంటెడ్ కోర్సు, ఎంటీఎస్డబ్ల్యూ కానీ, తర్వాత ఎంఎల్టీ కోర్సు కానీ, తర్వాత ఇవన్నీ పారామెడికల్ కోర్సులు, అగ్రికల్చర్ కానీ, తర్వాత కోర్సు కానీ ఫిజియోథెరపీ కానీ, ఇవన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు. ఇవన్నీ కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ గాంధీ హాస్పిటల్, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్, తర్వాత